తెలంగాణను ఇప్పుడు భయపెడుతున్న అంశం కల్తీ. తినే తిండి ఎక్కడ కల్తీ అవుతుందా అంటే తయారయ్యే దగ్గర నుంచి మొదలుకొని ఇటు డెలివరీ అయ్యే వరకు కూడా కల్తీ కనబడతా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కడ చూసినా కల్తీ కనబడతా ఉంది. మనం తినే అటువంటి ఉస్మానియా బిస్కెట్లో కుళ్ళిపోయినటువంటి ఎగ్స్, కుళ్ళిపోయినటువంటి గుడ్లను కలుపుతున్నారంటూ వార్తలు చూస్తూ ఉన్నాం. ఐస్ క్రీమ్ తిందామంటే అది కల్తీ కనపడతా ఉంది. ఇక నిత్యావసరంగా మనం రెగ్యులర్గా తింటున్నటువంటి చికెన్ కూడా మరి 3-4 రోజులు స్టోరేజ్ చేసి అమ్ముతున్నటువంటి చికెన్ పట్టుబడతా ఉంది. మనం ఏది తీసుకున్నా కల్తీ అనేటువంటి భూతం ఇప్పుడు భయపడుతున్నటువంటి అంశం. ప్రధానంగా కల్తీకి సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అంటూ ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక సజ్జనార్ నేతృత్వంలో దానికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈగల్ ఫోర్స్ అని అలాగే హైడ్రా అని ఇట్లా వీటిని వేసినట్టుగానే సజ్జనార్ నేతృత్వంలో ఇంకొక ఫోర్స్ను కూడా ప్రవేశపెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఫాస్ట్ టీమ్స్ను ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దానికి తదనుగుణంగా ఎక్కడైతే కల్తీ జరుగుతుందో ఆయా ప్రాంతాలకి ఈ యొక్క టీమ్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా వంట నూనెలు కల్తీ కనబడతా ఉంది. దాంతోపాటుగా తింటున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టులు కల్తీ కనబడతా ఉన్నాయి, స్వీట్లు కల్తీ కనబడతా ఉన్నాయి, బిస్కెట్లు కల్తీ కనబడతా ఉన్నాయి, కోవా కల్తీ కనబడతా ఉంది, పన్నీరు కల్తీ కనబడతా ఉన్నాయి. ఇట్లా ఏది తీసుకున్నా ఈ యొక్క కల్తీ భూతం అయితే భయపెడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక నిత్యావసర సరుకులను ఇట్లా కల్తీ చేసి అమ్మడం ఒక ఎత్తు అయితే మరొక ఎత్తు వాటిని చాలా రోజుల పాటు నిల్వ ఉంచి అమ్ముతున్నటువంటి సందర్భం. అలా నిల్వ ఉంచినటువంటి సందర్భంలో కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క మాంసాన్ని ఉపయోగించి వంటలు వండుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా హోటళ్ల పైన రైడ్స్ జరిగినటువంటి సందర్భంలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటి రూపాలు ఆ యొక్క ఫ్రిడ్జ్లలో బయటపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఫాస్ట్ టీం భారీ ఎత్తున రైడ్స్ అయితే చేస్తూ ఉంది. కల్తీ చేసేటువంటి వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్పీడ్ పెంచినటువంటి ఫాస్ట్ టీము వారం రోజులుగా మెరుపు దాడులు కూడా చేస్తూ ఉంది. కల్తీ సరుకులను సీజ్ చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఆహారం కల్తీ చేస్తే మరణశిక్ష అంటూ మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆహార కల్తీ అనేది భారీ ఒక కేసు నమోదు చేస్తామంటూ సజ్జనార్ ఇప్పటికే ప్రకటించినటువంటి హత్య యత్నంగా నమోదు చేస్తామంటూ ప్రకటించినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నాడు. సురేష్, ఏంటి అసలు ఈ యొక్క ఫాస్ట్ టీం భారీ ఎత్తున రైడ్స్ చేస్తూ ఉంది, ఎలాంటివి పట్టుబడుతూ ఉన్నాయి, ముఖ్యంగా ఈ కల్తీ విషయంలో ఏం చెప్తా ఉన్నారు? మంచి నిర్ణయం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నదుల పరిరక్షణకు సంబంధించి హైడ్రా తీసుకొచ్చిందో, అట్ ద సేమ్ టైం డ్రగ్స్ కి సంబంధించి ఈగల్ టీం ఎట్లయితే అధికారులతో ఒక టీం అయితే నియమించిందో, ఇప్పుడు తాజాగా కల్తీ ఫుడ్ కి సంబంధించి దాదాపు మీరు చెప్పినట్టు ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ ఫుడ్ తినాలన్నా కూడా, బయట ఏదైనా తినాలన్నా కూడా అది ఎక్కడ కల్తీ అవుతుందో ఆ కల్తీ ఫుడ్ తిని చాలా వరకు ఫుడ్ పాయిజన్స్ అయిన సంఘటనలు కూడా మనం ఈ మధ్యలో తరచూ చూస్తున్నాం. హైదరాబాద్ లో పర్టికులర్ గా సిటీ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ కల్తీకి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున ఫుడ్ కల్తీ అయితే జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. సో ఎప్పటికప్పుడు ఏదైతే కొత్తగా ఈ ఫాస్ట్ టీం అయితే సజ్జనార్ నేతృత్వంలో ఒక టీం కూడా ఫామ్ అయింది. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫుడ్ కల్తీకి సంబంధించి ఎక్కడ వాళ్ళు సమాచారం అందినా వెంటనే దాడులు చేయడం, దానికి సంబంధించి అక్కడ సీజ్ చేయడం కూడా జరుగుతుంది. దాదాపు గతంలో కూడా చూస్తాం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాదాపు ఏదైతే అరటి చెట్లకు సంబంధించి ఆ పదార్థంతో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసిన సంఘటన కూడా చూసాం. అట్ ద సేమ్ టైం చాలా వరకు ఇటు చికెన్ కూడా దాదాపు చికెన్ కూడా 2-3 రోజుల చికెన్ కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్ముతున్న సంఘటనలు కూడా మనం చూసాం. సో ఇట్లా ఈ మధ్య కాలంలో కల్తీ ఫుడ్ కి సంబంధించి చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఒక యాక్షన్ ప్లాన్ అయితే తీసుకుంది. ఏదైతే ఈ ఫాస్ట్ టీం సంబంధించి సజ్జనార్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేయడం కానీ, దానికి సంబంధించి వాళ్ళని పెద్ద ఎత్తున కేసులు మళ్ళీ ఫుడ్ కల్తీ చేయకుండా చాలా పెద్ద ఎత్తున కేసులు పెడితే తప్ప ఇది కంట్రోల్ కాదని చెప్పేసి ప్రభుత్వం కూడా డిసైడ్. సో దానికి తగ్గట్టు కూడా
ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. ఈ మధ్య కాలంలో కూడా మనం చూసినట్టయితే ఇటు సిటీలో, అటు ఓల్డ్ సిటీలో కానీ లేకపోతే న్యూ సిటీలో కానీ మొత్తం దాదాపు వరకు ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ సంబంధించి హెస్పాస్ట్ టీంలు అయితే ఎక్కడికక్కడ డిస్పాచ్ అయ్యి నగరంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు వీళ్ళంతా ఒక టీం లాగా ఫామ్ చేసుకొని ఎక్కడ కంప్లైంట్స్ వచ్చినా అది అట్ ద సేమ్ టైం రెస్టారెంట్ల పైన కానీ లేకపోతే ఇంకెక్కడైనా కల్తీ వస్తువులు ఎక్కడ అమ్మినా కూడా దాడులు అయితే మనం చూస్తున్నాం. ఎస్, అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి సీరియస్గా ఈరోజు చిట్చాట్లో కూడా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఏమని చెప్పాడు ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎలాంటి దృష్టి సాధిస్తున్నారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద కార్యాచరణ అయితే ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ఏ ఫుడ్ తీసుకోవాలని ఏదైతే సన్న బియ్యం స్టార్ట్ చేసి ఈ రోజుకి నేటికి సంవత్సరం అయింది. సో సన్న బియ్యంతో ఈ రోజు అసెంబ్లీలో ఎమ్మెల్యేస్ అందరూ కూడా లంచ్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి కూడా చిట్చా చేయడం జరిగింది. సో ఫుడ్ ఏది తినాలన్నా చాలా భయపడే పరిస్థితి వస్తుంది. సో ఎక్కడ కల్తీ జరుగుతుందో తెలియకుండా చాలా వరకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటనలు కూడా చూస్తున్నాం. మనకు ఏదైనా బయటికి వెళ్ళి తినాలన్నా లేకపోతే ఇంటికి ఏదైనా తెచ్చుకొని తినాలన్నా అది ఎక్కడ కల్తీ అవుతుందనో తెలియక చాలా మంది కూడా అటు ఫుడ్ కల్తీకి సంబంధించి చాలా మంది బాధితులు కూడా పెరుగుతున్నారు. సో ఈ ఫుడ్ కల్తీకి సంబంధించి ఇప్పటి నుంచి మా ప్రభుత్వం చాలా సీరియస్ గా కూడా ఒక యాక్షన్ ప్లాన్ అయితే చేస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి దీని మీద ఒక సీరియస్ యాక్షన్ ప్లాన్ అయితే ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫుడ్కు సంబంధించి ముఖ్యంగా తయారు చేస్తున్నటువంటి వాళ్ళు మీ చుట్టూ ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా అధికారులకు ఆ యొక్క సమాచారం ఇవ్వండి. 100 డయల్ చేసి చెప్పినా కానీ ఆ యొక్క కల్తీ జరుగుతున్నటువంటి ప్రాంతాలకి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఫాస్ట్ టీములు, సజ్జనార్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి హెచ్ఫాస్ట్ టీములు కూడా ఈ యొక్క కల్తీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వం అయితే సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.